నమస్తే, నేను ప్రశాంత్. రాజశేఖర్ రెడ్డి గారి కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్లోకి వచ్చిందంటూ చాలామంది అంటూ ఉంటారు, ఇప్పటికీ అదే భావిస్తూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు ఆర్కే గారు అయితే తన వీకెండ్లో ఇదంతా నిజం కాదు అని చెప్పేసి అయితే రాయడం జరిగింది. సో తనైతే చెప్పడం జరిగింది. అసలు ఇంతకీ నిజం ఏంటి, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పటికీ మేము కూడా అంటే నమ్ముతూ ఉంటాము, రాజశేఖర్ రెడ్డి కారణం వల్లనే కాంగ్రెస్ పార్టీ అయితే సో అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి మంచి ఇమేజ్కి వచ్చిందని అయితే చెప్తూ ఉంటాం. కానీ ఆర్కే గారు వీకెండ్లో అలా ఎందుకు రాయడం జరిగింది? సో ఆర్కే గారు ఒక సీనియర్ జర్నలిస్టు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రయాణాన్ని అంతా కూడా దగ్గర నుంచి చూసినటువంటి జర్నలిస్టు. అలాగే కాంగ్రెస్ పార్టీ, దాని చరిత్ర, దాని యొక్క అనుపానుపులు ఇవన్నీ కూడా తెలిసినటువంటి జర్నలిస్టు. 83లో రామారావు గారు పార్టీ పెట్టి ప్రచారానికి వచ్చినప్పుడు చైతన్య రథం మీద ఉండేటువంటి పరిస్థితులను కూడా దగ్గర నుంచి చూసినటువంటి జర్నలిస్టు ఆర్కే గారు. అందుకే ఆయన వాస్తవాలని ఒక చిన్న సెంటెన్స్తో టచ్ చేశారు, పూర్తి స్థాయిలో కాకుండా. తన ఆర్కే వీకెండ్లో, తాజా వీకెండ్లో మీరు కనుక చదివితే, ఆర్టికల్ మొత్తం చదివితే ఒక పాయింట్ని రైట్ చేశారు ఆయన. ఏంటంటే అది 94లో పీజేఆర్ తన ప్రతిభని ప్రదర్శించబట్టి పీజేఆర్ రాజీ లేని పోరాటం కారణంగా కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఆయన పోరాట పటిమ కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ పెంచింది. ఆ ఇమేజ్ కారణంగానే రాజశేఖర రెడ్డి గారు తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగారు. 94 నుంచి పీజేఆర్ గారు చేసినటువంటి పోరాటం కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ మీద 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగారు అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. ఎందుకు మెన్షన్ చేశారు ఆ పాయింట్ అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణ తీసుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కావట్లా. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని చెప్పి ఆయన భీష్మించి కూర్చున్నారు. పార్లమెంటు దగ్గర నుంచి ఏ రాష్ట్ర శాసనసభ కూడా చట్టానికి విరుద్ధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి ఆయన రాసుకుంటూ వస్తూ, పీజేఆర్ అప్పట్లో ప్రతిపక్ష హోదా లేకుండానే పోరాడగలిగారు. అప్పట్లో ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి కూడా రాలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ సమయంలో పీజేఆర్ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షం తరహాలో అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడారు. ఆయన చేసినటువంటి పోరాటం కారణంగానే ప్రజలు ఆదరించారు. దాన్ని ఉదాహరణ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ కావాలి, అంతేగాని అసెంబ్లీకి అటెండ్ కాకుండా పలాయనం చిత్తగించడం అని అంటే ప్రజల మీద ఆయనకి ఏమాత్రం బాధ్యత లేదు, సమాజం మీద బాధ్యత లేనటువంటి పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పేటువంటి క్రమంలో పీజేఆర్ గారిని ఆయన మెన్షన్ చేశారు. పీజేఆర్ గారి యొక్క నాయకత్వ పటిమని ఆయన మెన్షన్ చేశారు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు. దాదాపు 25 సంవత్సరాల పార్టీలో ప్రయాణం చేశారు. ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యే, మినిస్టరు, ముఖ్యమంత్రి, ఎంపీ అన్నీ అయ్యారు. ఆయన మినిస్టర్ కాదు కానీ ఎంపీ అయ్యారు. ఎంపీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో ఒక అసమ్మతి నేతగా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని గుర్తించింది అధిష్టానం. ముఖ్యమంత్రిగా ఎవరున్నప్పటికి కూడా వాళ్ళని దించేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసేవాళ్ళు అనేది ఆయన మీద ఉన్నటువంటి ముద్ర. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి వాళ్ళని దించేసి ఈయన ఎక్కాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేశారు ఇతను అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు ఎవరిని అడిగినా చెప్తారు. ఆ క్రమంలో కొన్ని దౌర్జన్యాలు, కొన్ని అసాంఘికమైనటువంటి కార్యక్రమాలను కూడా పరోక్షంగా ఆయన ప్రోత్సహించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అపవాదు.
ఆయనకి భిన్నంగా పీజీఆర్ గారు ఫైట్ చేశారు ప్రజల కోసం. ఆయన చేసినటువంటి ఫైట్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ నిలబడింది. 2004 కల్లా కూడా ఒక స్టేజీకి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, దానికి కాదంటారు. 2004 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, బస్సు యాత్ర చేశారు. అయితే ఆ పాదయాత్ర బస్సు యాత్రకి ఒక హైప్ క్రియేట్ కావడానికి దానికంటే ముందు పీజీఆర్ గారు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది బేస్ అని చెప్పి రాధాకృష్ణ గారు తన వీకెండ్లో పొందుపరిచారు. అంటే ఆయన రాసింది 2 సెంటెన్స్లు, కానీ విస్తృత అర్థాన్ని ఇచ్చేలాగా ఆయన దాన్ని మెన్షన్ చేశారు. ఎందుకు దీన్ని మనం అవలోకనం చేసుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ఉంది, కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా దూసుకువెళ్తుంది. ఇంత బలపడటానికి కారణం ఏంది? బీజేపీ ఎవరైనా చెప్తారు, ఏం చెప్తారు? అద్వానీ గారు రథయాత్ర అని. అద్వానీ గారి రథయాత్రే బీజేపీకి ఒక టర్నింగ్ పాయింట్ భారతదేశంలో. అలానే కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే పీజీఆర్ గారు చేసినటువంటి ఒక సైద్ధాంతికపరమైనటువంటి యుద్ధము. దాని కారణంగానే కాంగ్రెస్ పార్టీ బలపడింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు తన ఇమేజ్ని బిల్డప్ చేసుకుని ముఖ్యమంత్రి కాగలిగారు అనేటువంటి విస్తృతార్థం ఆర్కే గారి వీకెండ్లో మెన్షన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. మరి దీని అంతటికీ కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి గారి గురించి తీసుకురావడానికి ఆయనకి ఇమేజ్ లేదు, పీజీఆర్ గారి ఇమేజ్ తోటి ఆయన ఇమేజ్ని పెంచుకున్నారని చెప్పడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధానం. ప్రజెంట్ ఆయన అసెంబ్లీకి అటెండ్ కావట్లా, ప్రజా సమస్యలు లేవనెత్తరు, సహచర ఎమ్మెల్యేలను వెళ్ళనివ్వరు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? ప్రెస్ మీట్లు పెడతారు. ఆ ప్రెస్ మీట్లు అయినా సరే డైరెక్ట్గా పెడతారా? అది లేదు, రికార్డు వీడియోస్ పెడుతున్నారు. ఆ రికార్డు వీడియోస్ని పెట్టి మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా కదిలిచ్చారు. ఆ అంశం కూడా ప్రస్తావించారు ఆర్కే గారు. ఏం కదిలిచ్చారు? పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, సీఎంకి డిప్యూటీ సీఎంకి తక్కువ అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఎక్కువగా ఆయన విమర్శిస్తే అంత డ్యామేజ్ అవుతారనే సంగతి ఇతనికి తెలియట్లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన వీకెండ్ రాశారు. అనవసరంగా అలాంటి విమర్శలు చేసి నష్టపోతున్నాడు ఇతను అవగాహన లోపం కారణంగా. అసలు ప్రతిపక్ష హోదా అనేది అవసరం లేదు, నువ్వు పోయేసి అసెంబ్లీలో మాట్లాడచ్చు, ఒక ఎమ్మెల్యేగా అయినా పోయి మాట్లాడితే వద్దంది ఎవరు? పైగా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే టైం అనేది ఎక్కువ వస్తుంది అనేటువంటిది ఆయన భావన. అలా ఇవ్వరు. అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారనేది లెక్కేసి దాన్ని బట్టి టైంని డివైడ్ చేస్తారు. సో ఇప్పుడు వైఎస్ జగన్కి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం అయితే లేదంటారు. చాలా క్లియర్గా చెప్పారు కదా, లోకేష్ గారు కూడా తాజాగా చెప్పారు కదా, స్పీకర్ గారు చెప్పారు కదా. స్పీకర్ గారు అయితే అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చట్టంలో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి సాంప్రదాయాలతో సహా చట్టాన్ని కూడా చెప్పారు కదా అసెంబ్లీ వేదికగా అయ్యన్ పోతడు గారు. సో కాబట్టి ఇచ్చే ఛాన్స్ లేదు. ఆయన అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అనేది మరి ఆయన భవిష్యత్తులో నిర్ణయించుకోవాలి. వెళ్ళకపోతే ఆయనకే నష్టం. ప్లస్ వెళ్ళకపోగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఆయనే నష్టం చేకూర్చుకుంటున్నారు అనేది ఆర్కే గారు చెప్తూ పీజీఆర్ గారి ఇమేజ్ని ఉపయోగించుకుని రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. బట్ రాజశేఖర రెడ్డి గారికి ఒరిజినల్గా అంత ఇమేజ్ లేదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రెడ్డి కాంగ్రెస్లో పోటీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆ పార్టీని ఏదో పైకి తీసుకెళ్లాలనుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత అక్కడ ఉండలేని పరిస్థితుల్లో, దాన్ని నడపలేని పరిస్థితుల్లో, ఆ పార్టీలో ఉండలేక మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్లో వచ్చిన తర్వాత ఆయన ప్రయాణం సాగించారు. ఆయన ఇండివిజువల్గా ఎక్కడ పార్టీ పెట్టి ఇమేజ్ని సంపాదించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇమేజే రాజశేఖర రెడ్డి గారికి ఉంది అనే ఒక యాంగిల్ని తీసుకొచ్చారు రాధాకృష్ణ గారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని కూడా తగ్గించేలాగే వ్యవహరిస్తున్నాడు అనే ఒక పాత రాజకీయాన్ని అవలోకనం చేస్తూ పీజీఆర్ గారి ఇమేజ్ని తెర మీద తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని డౌన్ చేయడం అని కాదు, ఉన్న విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఆర్కే గారు చేశారని చెప్పి మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.